మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అగ్రదేశాల అధిపతులు ట్రంప్ జిన్పింగ్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటు ప్రపంచంపై ఆధిపత్యం కోసం పోటీ తీవ్రమైంది. ఒక దేశంపై మరో దేశం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ట్రంప్ తన తప్పుడు చర్యలతో ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు తెచ్చుకుంటుంటే జిన్పింగ్ మాత్రం తన పని తాను కామ్గా చేసుకుంటున్నారు. ఎక్కువ మంది దేశ ప్రధానులు, అధ్యక్షులు జిన్పింగ్నే నమ్మకమైన మిత్రునిగా చూస్తున్నారు. దశాబ్దాల నుంచి అగ్రరాజ్యంగా చలామణి అవుతోంది అమెరికా. ఎక్కడ యుద్ధం జరిగినా జోక్యం చేసుకుంటూ తామే అజమాయిషీ చేయాలనుకుంటోంది. రష్యా ఉక్రెయిన్ వార్ ను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ముగించేస్తానన్నారు ట్రంప్. అయితే ట్రంప్ కు అంత సీన్ లేదని తేల్చేసింది రష్యా. అమెరికా ప్రాభవం క్రమంగా తగ్గుతోందని సర్వేల్లో వెల్లడైంది. ప్రపంచ దేశాల్లో అమెరికా పట్ల ఉన్న సగటు సానుకూల వైఖరి క్షీణిస్తోంది. ఇదే సమయంలో చైనా పట్ల సానుకూల అభిప్రాయం పెరిగిందని పేర్కొంది ప్రఖ్యాత ప్యూ రీసెర్చ్ సంస్థ. డొనాల్డ్ ట్రంప్, షీ జిన్పింగ్ల పట్ల ప్రజల వైఖరి ఎలా ఉందనేది కూడా ఈ నివేదిక వెల్లడించింది. యూరప్, ఆసియా పసిఫిక్ లోని కొన్ని ధనిక దేశాలు చైనా పట్ల ఇప్పటికీ ప్రతికూలంగానే ఉన్నప్పటికీ అమెరికా పట్ల వారికున్న ఆదరణ కూడా మునుపటి కంటే తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే మధ్యలో 36 దేశాల్లో ప్యూ రీసెర్చ్ సర్వే నిర్వహించింది. అత్యధికంగా పాకిస్తాన్ నుంచి షీ జిన్పింగ్ కు రేటింగ్ లభించింది. యూరప్ నుంచి సైతం చైనా పట్లే సానుకూలత ఉంది. సర్వే చేసిన 36 దేశాల్లో 25 దేశాల ప్రజలు అమెరికా కంటే చైనా పైనే ఎక్కువ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. 2002లో ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ అభిప్రాయ సేకరణ ప్రారంభించినప్పటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో చైనాకు మద్దతుగా నిలవటం ఇదే మొదటిసారి. స్పెయిన్, ఇండోనేషియా, ఇటలీ, గ్రీస్, కెనడా వంటి దేశాలు చైనా పట్ల భారీగా మొగ్గు చూపుతున్నాయి. తమ పొరుగు దేశం అమెరికా కంటే కెనడా, మెక్సికోలు ఇప్పుడు చైనాను మరింత సానుకూలంగా చూస్తున్నాయి. అంటే పొరుగు దేశాలు సైతం ట్రంప్ ను ఇష్టపడటం లేదు. కేవలం 6 దేశాలు మాత్రమే ఇప్పటికీ చైనా కంటే అమెరికాను మరింత సానుకూలంగా చూస్తున్నాయి. పోలాండ్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, భారత్, జపాన్, ఇజ్రాయెల్ మాత్రం అమెరికా వైపు మొగ్గు చూపాయి. ప్రపంచ వ్యవహారాలలో ఎవరు సరైన నిర్ణయం తీసుకుంటారనే విషయంలో డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ ఇద్దరిపై కూడా నమ్మకం తక్కువగానే ఉంది. ట్రంప్ తో పోలిస్తే జిన్పింగ్ పైనే ఎక్కువ దేశాలు నమ్మకం పెట్టుకున్నాయి. 36 దేశాల్లో 22 దేశాలే ఈ విషయంలోనూ జిన్పింగ్ వైపే మొగ్గు చూపారు. అమెరికా విదేశాంగ విధానాన్ని ట్రంప్ చిన్నాభిన్నం చేశారు. అమెరికా అనుసరిస్తున్నటువంటి ఏకపక్ష విధానాల వల్ల ప్రపంచంలో అనేక దేశాలు అమెరికాకు దూరమవుతూ వచ్చాయి. ప్రధానంగా అమెరికాకు ఎల్లప్పుడూ మిత్రులుగా ఉండేటువంటి ఐరోపా దేశాలు, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, బ్రిటన్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు అమెరికాతో వేరుపడి తాము స్వతంత్రమైనటువంటి వైఖరి తీసుకుంటున్నాయి. ఇప్పుడు గాజాలో ఇజ్రాయెల్ చేసిన దురాగతాన్ని ప్రపంచమంతా ఖండించింది, అమెరికా బలపరిచింది. ప్రపంచమంతా ఒకవైపు, అమెరికా ఇంకోవైపు ఉండడం వల్ల అమెరికా పట్ల ప్రపంచ ప్రజల్లో అనేక దేశాల్లో వ్యతిరేకత పెరుగుతున్నటువంటి పూర్వరంగం చూస్తున్నాం. ప్రపంచంలో అన్ని దేశాలు తనకు లొంగి ఉండాలా, తను ఏం చెప్తే దాన్ని పాటించాలనేటువంటి వైఖరి వల్ల అమెరికాకు మిత్రులు మిగల్లేదు. చైనా ఏ దేశం మీదకి దురాక్రమణకు పోవడం లేదు. తర్వాత చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ తేడా లేదు. అమెరికా యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా చైనా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. వ్యాపార భాగస్వాములందరితో చాలా మంచి సంబంధాలను కలిగి ఉంటుంది. ఆ రకంగా చైనా పట్ల సానుకూల ధోరణి క్రమంగా పెరుగుతున్నది. ఈ సర్వేలో తేలింది ఏమిటంటే ఈవెన్ కెనడా లాంటి దేశాలతో సహా, ఐరోపాలో అనేక దేశాలతో సహా అందరూ కూడా అమెరికాతో పోలిస్తే చైనాతో స్నేహం మంచిది, చైనాతో వ్యాపార సంబంధాలు మంచివి. చైనా స్థిరమైనటువంటి విధానాలు కలిగి ఉండి ఒక పద్ధతిలో అనుకుంటే ఇక దానికి పాటించేటువంటి పద్ధతిలో ఉంది. ఒకవైపు ఈరోజు రాజీ అంటాడు, మరుసటి రోజు బాంబులు వేస్తాడు. కాబట్టి పిచ్చోని చేతిలో రాయి అన్నట్లుగా ఉంది అమెరికా పరిస్థితి. అందుకోసమే ప్రపంచం చాలా సఫర్ అవుతున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో ఈ సర్వే చాలా వాస్తవికంగా ఉంది అని చెప్పక తప్పదు. సర్వేలో పాల్గొన్న వారిలో 46% మంది చైనా పట్ల సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ రేటింగ్ విషయానికి వస్తే ఫిలిప్పీన్స్ లో అత్యధికంగా 68%, అత్యల్పంగా వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలాంలో కేవలం 4% మాత్రమే లభించింది. యూరప్ లో ఏ ఒక్కరికి రేటింగ్ 50% దాటలేదు. యూరప్ లోనూ ట్రంప్ పై జిన్పింగ్ మార్జిన్ లో ముందున్నారు.
చైనా కంటే అమెరికాపై ఇంకా సానుకూల వైఖరి వ్యక్తం చేస్తున్న ఏకైక విభాగం వ్యక్తిగత స్వేచ్ఛకు ఇచ్చే గౌరవం. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడంలో చైనా కంటే అమెరికా ముందుంది. అయితే 2021తో పోల్చితే ఈ వ్యత్యాసం వేగంగా తగ్గుతూ వచ్చింది. 5 ఏళ్ల కిందటితో పోల్చితే అమెరికా ప్రభుత్వం పౌరుల స్వేచ్ఛను గౌరవిస్తుందని చెప్పే వారి సంఖ్య భారీగా తగ్గింది. పలు లాటిన్ అమెరికా, మధ్య ఆదాయ దేశాల్లో అమెరికాపై గతంలో విశ్వసనీయత ఉండేది. ఇప్పుడు చైనాపై సానుకూలత ఏర్పడింది.